మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. చెప్పనా పాడనా, చెప్పనా పాడనా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 220వ రోజు, ఆగస్ట్ 8వ తేదీ. అంశము: పరిశుద్ధ ప్యాట్రిక్ ప్రభువు కోసం వేలాది మందిని గెలుచుకున్నాడు. ఈ అంశము కొరకు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీ 1వ అధ్యాయము 7వ వచనము. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ప్రస్తుతం తుయతైరా కాలానికి దూత పరిశుద్ధ కొలంబ అయినప్పటికీ నేను పరిశుద్ధ ప్యాట్రిక్ జీవితం గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఇది మనకు ఒక ఉదాహరణగా ఉండటమే కాకుండా పరిశుద్ధ ప్యాట్రిక్ జోన్ ఆఫ్ ఆర్క్ కంటే రోమ్కు చెందినవాడని రోమ్ చేసిన వాదన తప్పని చెప్పడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పరిశుద్ధ మార్టిన్ సోదరికి ప్యాట్రిక్ జన్మించాడు. క్లైడ్ నది ఒడ్డున ఉన్న బోనో వెర్న్ అనే పట్టణం అతని జన్మస్థలం. ఒకరోజు తన 2 సోదరీమణులతో కలిసి అతను నదీ తీరములో ఆడుకుంటూ ఉన్నప్పుడు సముద్రపు దొంగలు వచ్చి 3 అపహరించారు. ఆ సోదరీమణులు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. కానీ ప్యాట్రిక్ను ఉత్తర ఐర్లాండ్లోని ఒక అధిపతికి అమ్మివేశారు. అతని పని పందులను మేపడం. ఈ పని కోసం అతడు కుక్కలకు ఎంత బాగా శిక్షణ ఇచ్చాడంటే చాలామంది దూరం నుండి వచ్చి వాటిని కొనుగోలు చేసేవారు. తన ఒంటరితనములో అతడు దేవుని వైపుకు మళ్ళాడు మరియు రక్షించబడ్డాడు. అప్పుడు తప్పించుకుని తన తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి ఇంటికి వెళ్ళాలనే తీవ్రమైన కోరిక అతనికి కలిగింది. తన శిక్షణ సామర్థ్యాన్ని గొప్పగా ఉపయోగించుకునే ఒక పథకాన్ని అతను రూపొందించాడు. తనపై పడుకొని తన శరీరాన్ని జాగ్రత్తగా కప్పి ఉంచి తాను ఆజ్ఞాపించే వరకు కదలకుండా ఉండడానికి అతడు తన కుక్కలకు శిక్షణను ఇచ్చాడు.
అలా ఒక రోజు యజమాని అనేక కుక్కలను అమ్మినప్పుడు ప్యాట్రిక్ ఆ గుంపులో నాయకుడిని మినహా మిగతా కుక్కలను పడవలోకి ఎక్కమని ఆజ్ఞాపించాడు. అప్పుడు అతని ఒక రహస్య సంకేతాన్ని ఇవ్వడంతో ఆ నాయకత్వపు కుక్క పరిగెత్తింది మరియు పడవ ఎక్కడానికి నిరాకరించింది. యజమాని మరియు కొనుగోలుదారు ఆ కుక్కను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ప్యాట్రిక్ పడవలోకి ఎక్కి కుక్కలకు తనను కప్పివేయమని సంకేతం ఇచ్చాడు. అప్పుడు ఒక ఈల వేయడంతో అతను ఆ నాయకత్వపు కుక్కను కూడా పడవలోకి తన పైకి తీసుకున్నాడు. ప్యాట్రిక్ ఎక్కడా కనిపించకపోవడంతో కొనుగోలుదారుడు తెరచాపను పైకి ఎత్తి సముద్రములోకి వెళ్ళాడు. కెప్టెన్ తిరిగి వెళ్ళడానికి చాలా దూరం వచ్చాడని నిర్ధారించుకున్న తర్వాత ప్యాట్రిక్ కుక్కలకు మరో సంకేతం ఇచ్చాడు. అది వాటిని అల్లరి చేయడానికి దారితీసింది. అప్పుడు అతడు ముందుకు వచ్చి తనను తన ఇంటి దగ్గర దింపకపోతే తాను కుక్కలకు అల్లరి చేయమని ఆజ్ఞాపించి ఓడను స్వాధీనము చేసుకుంటానని కెప్టెన్కు చెప్పాడు. అయితే ఆ కెప్టెన్ క్రైస్తవుడు మరియు ఆ బాలుడి కథ విన్నప్పుడు అతను సంతోషంగా ప్యాట్రిక్ను అతని ఇంటి వద్ద దించాడు. అక్కడ ప్యాట్రిక్ బైబిల్ పాఠశాలలకు వెళ్ళి ఆ తర్వాత ఐర్లాండుకు తిరిగి వచ్చాడు. అక్కడ దేవుని వాక్యము మరియు అనేక సూచక క్రియలు అద్భుతాల శక్తి ద్వారా అతను వేలాది మందిని ప్రభువు కోసం గెలిచాడు. అతడు ఎప్పుడూ రోమ్కు వెళ్ళలేదు మరియు ఎప్పుడూ రోమ్ ద్వారా నియమించబడలేదు. వాస్తవం ఏమిటంటే రోమ్ చివరకు ఆ ద్వీపంలో స్థానం సంపాదించుకున్నప్పుడు మరియు సరైన సమయం అని చూసినప్పుడు వారు సెయింట్ ప్యాట్రిక్ ఆధ్వర్యంలో ప్రభువు దగ్గరకు వచ్చిన అసలు సమూహము నుండి సంవత్సరాలుగా వృద్ధి చెందిన లక్షల మందికి పైగా క్రైస్తవుల్ని చంపేశారు. తుయతైరా సంఘకాలం అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన ఎంతో మంచి అంశం. మహాపరిశుద్ధుడును అద్వితీయ సత్యదేవుడు అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమై ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఎల్లప్పుడూ మారని దేవుడుగా ఉండి నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న మన గొప్ప యేసయ్యకు, మన మహిమ గల ప్రభువుకు ఎల్లప్పుడూ స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల ఎంతో బాధ్యత కలిగి మనలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి గడిచిపోయిన అనేక విషయాలను మన ముందుకు తీసుకొస్తున్నాడు. గతించిపోయిన అనేక విషయాలను, చరిత్రలో దాగి ఉన్న అనేకమైన గొప్ప విషయాలను, అద్భుతమైన విషయాలను మన ముందుకు తీసుకువస్తున్నాడు. తద్వారా మనలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి, మనం ఇంకనూ ఆయనలో ఉన్నతంగా జీవించడానికి ఆయన మన పట్ల ఎంతో ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఓ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి విషయాలను వినడానికి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయన మన పట్ల ఎంతో కృపను చూపాడు. ఎందుకంటే ఈ లోకంలో అనేక మందికి లేని యొక్క గొప్ప వాక్యము, ఎవరికి అందని యొక్క గొప్ప వాక్యము, ఏ యోగ్యత అర్హత లేని మన కొరకు ఇచ్చాడు. మనం గొప్పవారమని కాదు గాని అందరి చేత తృణీకరింపబడిన వారమని, ఎన్నిక లేని వారమని ఆయనే ముందుగా మనల్ని ప్రేమించి తన అమూల్యమైన వాక్యాన్ని మన కొరకు ఇచ్చాడు. ప్రియ సోదరి సోదరులారా, చరిత్రలో మనం చూసినట్లయితే ప్రభు మార్గములో నడిచిన అనేక మంది చంపబడినట్టుగా మనం కనుగొనగలుగుతూ ఉన్నాము. దేవుని కొరకు యథార్థముగా బతికిన అనేక మంది పరిశుద్ధులు, విశ్వాస వీరులు ఎల్లప్పుడూ చంపబడుతూ వచ్చారు. ఈ లోకములో అనేక మంది గుర్తించబడిన వారుగా ఉండి, ఈ లోక విరోధులుగా ఉండి వారు చంపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రవక్త చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధ ప్యాట్రిక్ ప్రభువు కోసం వేలాది మందిని గెలుచుకున్నాడని. అతడి జీవితాన్ని మనం గమనించినట్లయితే అతడు దేవుని కొరకు ఎంతో ప్రయాసపడి అనేక మందిని ప్రభువు కోసం నడిపించిన గొప్ప విశ్వాస వీరుడు. ప్రవక్త చెప్తున్నాడు,
సెయింట్ ప్యాట్రిక్ ఆధ్వర్యంలో ప్రభువు దగ్గరకు వచ్చిన అసలు సమూహం నుండి సంవత్సరాలుగా వృద్ధి చెందిన లక్షల మందికి పైగా క్రైస్తవుల్ని చంపేశారు. నిజంగా మనం రోమ్ను గమనించినట్లయితే రోమ్ సామ్రాజ్యము ఎల్లప్పుడూ నిజ క్రైస్తవులను చంపుతూ వచ్చింది. రోమన్ క్యాథలిక్ నిజ క్రైస్తవులను, యథార్థముగా బతుకుతున్న అనేక మంది పరిశుద్ధులను, కొన్ని మిలియన్ల క్రైస్తవులను చంపివేసినట్టుగా మనం కనుగొనగలుగుతాము. ఎందుకంటే దేవుని వాక్యానికి పూర్తి విరోధంగా ఉన్న రోమన్ క్యాథలిక్ సత్యవాక్యాన్ని తృణీకరించి దేవునికి దూరముగా జరిగిపోయింది. మొదటి సంఘముగా చెప్పుకుంటూ ఉన్న రోమన్ క్యాథలిక్ పరిశుద్ధాత్మ నాయకత్వానికి ఏ మాత్రము లోబడకుండా అది పూర్తిగా చెడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని త్రోసివేసి తన కలగలుపు సిద్ధాంతాలను తనకు తానుగా రూపొందింపజేసుకుని దేవుని వాక్యానికి పూర్తి విరోధముగా జీవిస్తూ వచ్చింది. నిజ క్రైస్తవులను ఏ మాత్రం ఒప్పుకొని వారుగా వారు ఉండి అనేక మిలియన్ క్రైస్తవులను చంపివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అనేక మంది విశ్వాస వీరులు, అనేక మంది పరిశుద్ధులు దేవుని కొరకు యథార్థముగా నిలబడుతూ ఎఫెసు కాలము నుండి కూడా దేవుని కొరకు ఎంతో ప్రయాసపడి ఎన్నో లక్షల ఆత్మలను ప్రభు తట్టు తిప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలా ప్రభు తట్టుకు అనేక ఆత్మలను తిప్పిన వారిలో ఈరోజు మనం చదువుకున్న పరిశుద్ధ ప్యాట్రిక్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అతడు ప్రభువు కోసం వేలాది మందిని గెలుచుకున్నాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రస్తుతం తుయతైర కాలానికి దూత పరిశుద్ధ కొలంబ అయినప్పటికీ నేను పరిశుద్ధ ప్యాట్రిక్ జీవితం గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ ప్యాట్రిక్ జోన్ ఆఫ్ ఆర్క్ కంటే రోమ్కు చెందినవాడని రోమ్ చేసిన వాదన తప్పు అని నిరూపించడానికి ఈ అంశం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ మార్టిన్ సోదరికి ప్యాట్రిక్ జన్మించాడు. క్లైడ్ నది ఒడ్డున ఉన్న బోనోవెర్న్ అనే చిన్న పట్టణం అతని జన్మస్థలం. ఒక రోజు తన ఇద్దరు సోదరీమణులతో కలిసి అతను నదీ తీరంలో ఆడుకుంటూ ఉన్నప్పుడు సముద్రపు దొంగలు వచ్చి ముగ్గురిని అపహరించారు. ఆ ఇద్దరు సోదరీమణులు ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏమైపోయారో ఎవరికీ తెలియదు. కానీ పరిశుద్ధ ప్యాట్రిక్ మాత్రం ఉత్తర ఐర్లాండ్లోని ఒక అధిపతికి అమ్మివేయబడినట్టుగా మనం కనుగొనగలుగుతూ ఉన్నాం. అతనికి పందులను మేపే ఒక పని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పనిలో పరిశుద్ధ ప్యాట్రిక్ అనేక కుక్కలకు ఎంతో బాగా శిక్షణను ఇచ్చి అతడు ఆ పనిని కొనసాగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు ఎంత బాగా ఆ కుక్కలకు శిక్షణను ఇచ్చాడంటే చాలామంది దూరం నుండి వచ్చి ఆ కుక్కలను కొనుగోలు చేసేవారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో తన ఒంటరితనంలో అతడు దేవుని వైపుకు మళ్ళాడని, అతడు రక్షించబడ్డాడని, అతడు దేవుణ్ణి తెలుసుకున్నాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ ప్యాట్రిక్ ఆ ఒంటరితనం నుండి తప్పించుకుని తన తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి ఇంటికి వెళ్ళాలనే తీవ్రమైన కోరికను అతను కలిగి ఉన్నాడని, దాని కొరకు ఏ కుక్కలకు అయితే అతడు శిక్షణను ఇచ్చాడో ఆ కుక్కల సహాయంతో అతడు అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లలకు ఆయనే బాధ్యత వహిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన అనేక మందిని ఆయనే కాపాడినట్టుగా మనం చరిత్రలో కనుగొనగలుగుతాము. మనం వాక్య భాగాన్ని గమనించినట్లయితే 2వ కొరింథీ 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కామని మనం వాక్య భాగంలో కనుగొనగలుగుతూ ఉన్నాము. ఇక్కడ పరిశుద్ధ ప్యాట్రిక్ దేవుడు అతనికి ఒక ఉపాయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అతడు దిక్కుతోచని పరిస్థితిలో అక్కడ ఇరుక్కుపోయి అక్కడ బంధింపబడి ఉన్నప్పుడు దేవుడు ఈ విధముగా అతడిని రక్షిస్తూ ఉన్నాడు. అతడు ఆ బంధకాల నుంచి బయటకు నడిపిస్తూ ఉన్నాడు. ఆ కుక్కల సహాయంతో అతడు అక్కడ నుండి బయటకు తప్పించుకుని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. తన శిక్షణ సామర్థ్యాన్ని గొప్పగా ఉపయోగించుకుని ఒక పథకాన్ని రూపొందించాడు. తనపై ఆ కుక్కలను
తన శరీరాన్ని కనబడకుండా జాగ్రత్తగా కప్పి ఉంచి తాను ఆజ్ఞాపించే వరకు కదలకుండా ఉండడానికి అతడు తన కుక్కలకు శిక్షణను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కుక్కలన్నీ కలిసి అతడు బయటకు కనపడకుండా గుంపుగా అతన్ని కప్పివేసేలా అతడు ఒక శిక్షణను ఆ కుక్కలకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దూర ప్రాంతం నుండి ఆ కుక్కలను కొనడానికి ఒక యజమాని అక్కడికి వచ్చినప్పుడు ఈ విధముగా ఆ కుక్కల సహాయంతో అతడు బంధింపబడిన ప్రాంతం నుండి ప్యాట్రిక్ అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు తన పిల్లలకు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తాడు, ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. అతడు ఎలా తప్పించుకున్నాడో మనం ముందుగా చదువుకున్నాము. అయితే ప్యాట్రిక్ ఆ కుక్కల సహాయంతో పడవలో దాక్కొని పడవ కొంత దూరం ప్రయాణించిన తర్వాత అతడు బయటకు వచ్చి ఈ విధముగా అంటున్నట్టుగా మనం చూస్తున్నాము. ప్యాట్రిక్ ఎక్కడా కనిపించకపోవడంతో కొనుగోలుదారుడు తెరచాప పైకి లేపి సముద్రంలోకి వెళ్ళాడు. కెప్టెన్ తిరిగి వెళ్ళడానికి చాలా దూరం వచ్చాడని నిర్ధారించుకున్న తర్వాత ప్యాట్రిక్ కుక్కలకు మరో సంకేతం ఇచ్చాడు. అది వాటిని అల్లరి చేయడానికి దారి తీసింది. అప్పుడు అతడు ముందుకు వచ్చి తనను తన ఇంటి దగ్గర దింపకపోతే తాను కుక్కలకు అల్లరి చేయమని ఆజ్ఞాపిస్తానని, ఓడను స్వాధీనం చేసుకుంటానని కెప్టెన్కు చెప్పాడు. అయితే ఆ కెప్టెన్ ఒక క్రైస్తవుడు. మరియు ఆ బాలుడు కథ విన్నప్పుడు, ఆ పరిశుద్ధ ప్యాట్రిక్ కథ విన్నప్పుడు అతడు ఎంతో సంతోషించాడని, ప్యాట్రిక్ను తన ఇంటి వద్ద దించాడని మనం చదువుకున్నాము. అక్కడ ప్యాట్రిక్ బైబిల్ పాఠశాలకు వెళ్ళి ఆ తర్వాత ఐర్లాండ్కు తిరిగి వచ్చాడని, అక్కడ దేవుని వాక్యము మరియు అనేక సూచక క్రియలు, అద్భుతాల శక్తి ద్వారా అతను వేలాది మందిని ప్రభువు కోసం గెలిపించాడని, అతడు ఎప్పుడు రోమ్కు వెళ్ళలేదని, అతడు రోమ్కు చెందినవాడు కాదని మరియు ఎప్పుడు రోమ్ ద్వారా నియమింపబడలేదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అతడు ప్రభువునకు తిప్పబడినప్పటి నుంచి అతనిలో ఒక ఆశ కలిగి ఉన్నాడు. అనేక మందిని దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క అద్భుతాల శక్తి ద్వారా క్రీస్తునకు నడిపించాలని అతడు వేలాది మందిని ప్రభు కోసం గెలిచాడు. అయితే ప్రవక్త చెప్తూ ఉన్నాడు, వాస్తవం ఏమిటంటే రోమ్ చివరకు ఆ ద్వీపంలో స్థానం సంపాదించుకున్నప్పుడు మరియు సరైన సమయం అని చూచినప్పుడు వారు సెయింట్ ప్యాట్రిక్ ఆధ్వర్యంలో ప్రభు దగ్గరకు వచ్చిన అనేక మందిని, లక్షల మందిని ఆ రోమన్ క్యాథలిక్ చంపివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మన ముందు వెళ్ళిన అనేక మంది పరిశుద్ధులు చంపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. వారందరూ దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు. ఎంతోమంది దేవుని కొరకు చేల్చబడినట్టుగా, చంపబడినట్టుగా మనం కనుగొనగలుగుతూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ఇంత అద్భుతంగా వినగలుగుతూ ఉన్నామంటే, ఇంత మంచి వాక్యం మనల్ని తాకగలిగింది అంటే అది కేవలం దేవుని యొక్క కృప అయి ఉన్నది. మన ముందు గడిచిన అనేక సంఘకాలాల్లో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మన పూర్వీకులందరూ నలిగిపోయారు. రోమ్ సామ్రాజ్యం చేత అణిచివేయబడ్డారు. అనేక మంది చంపబడ్డారు. ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటి విషయాలను మనం ఎల్లప్పుడూ తలపోసుకుంటూ దేవుడు మనకు నేడు ఇచ్చిన వాక్యాన్ని పట్టుకుని మనం ఆయనలో ఇంకనూ ఉన్నతంగా జీవించవలసిన వారమై ఉన్నాము. నేడు ఆయన కృప మనల్ని ఎంతగానో కప్పి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది. మనల్ని అనేక ఆపదల నుండి, అనేక శ్రమల నుండి విడిపించి మన పాదములకు రాయి తగలకుండా మనల్ని ఎల్లప్పుడూ ఆయన కాపాడుతూ ఉన్నాడు. అలాంటి కృపను బట్టి, మన ముందు నడిచిన అనేక విశ్వాస వీరులను బట్టి, వారి జీవితాలను బట్టి మనలను మనం సరిచేసుకుంటూ, మనలను మనం క్రీస్తునకు నడిపించుకుంటూ, వారిని మనం ఆదర్శప్రాయంగా తీసుకుంటూ మన విశ్వాస జీవితాలను ఎల్లప్పుడూ యథార్థంగా క్రీస్తు కొరకు ముందుకు నడిపిద్దాం. ఆయన కొరకు యథార్థముగా జీవిద్దాం. ఆయనలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుని పరిశుద్ధాత్మ నాయకత్వంతో మనం ముందుకు సాగుదాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండి ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.
ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 74, 75 మరియు 76వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని, ఆయన అమూల్యమైన వాక్యాన్ని అనేక మందికి పంచి దేవుని కొరకు ఉన్నతులుగా జీవింపజేయండి. దేవుని గూర్చిన గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేయండి. ఆ నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, ఆయన పరిశుద్ధాత్మ నాయకత్వము ఎల్లప్పుడూ మన కుటుంబాలపై నిండుగా ఉండి మనలను మెండుగా ఆశీర్వదించునుగాక. షాలోమ్. నాలో నివసింప తెగించి నావే, తగనని ఏడ్చినానే. నాలో నివసింప తెగించి నావే, తగనని ఏడ్చినానే. నిన్ను నే దుఃఖపరచినా నన్ను విడువని నాదా, నిన్ను సంతోషపరచే ఆశ ఒకటే ఆశ. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. చెప్పనా పాడనా, చెప్పనా పాడనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. చెప్పనా పాడనా, చెప్పనా పాడనా. చెప్పనా పాడనా, పాడనా పాడనా.